మెడికల్ మాఫియా ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. విచ్చలవిడిగా ఎలాంటి పర్మిషన్ లేకుండానే అనేక మందులను అమ్మకాలు చేస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే సేల్ చేయని మందులను కూడా విచ్చలవిడిగా కౌంటర్లో అమ్ముతున్నారు. ఇటీవల డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో అబార్షన్ కిట్లను సైతం విక్రయిస్తున్నట్లు బయటపడింది. డాక్టర్ సలహా లేకుండా వినియోగిస్తే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఇటీవల తనిఖీలు ముమ్మరం చేశారు. అధికారుల సోదాల్లో పర్మిషన్ లేని నకిలీ డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా బయటపడ్డాయి. అబార్షన్ కిట్లను సైతం విచ్చలవిడిగా అమ్ముతున్నట్టుగా గుర్తించారు. ప్రత్యేక డ్రైవ్ పెట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ టీంలతో ఒకేసారి తనిఖీలు చేపట్టారు. అటు ప్రిస్క్రిప్షన్ లేకుండానే అబార్షన్ కిట్స్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ లేకుండా అబార్షన్ మెడిసిన్ అమ్ముతున్న 149 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. డాక్టర్ల సలహాలు, సూచనలు లేకుండా అబార్షన్ కోసం మెడిసిన్ తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఆ మెడిసిన్ వాడొద్దని అడ్వైస్ చేస్తున్నారు. గర్భ నిర్ధారణ అయ్యాకే ఆ మందులు వాడాలని, ప్రెగ్నెన్సీ లేకుండా వాడితే ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. పర్మిషన్ లేకుండా అబార్షన్ చెయ్యరని, అందుకే మెడికల్ షాపుల్లో కిట్లు కొని సొంతంగా మెడిసిన్ తీసుకుంటున్నారని డాక్టర్లు అంటున్నారు. మెడిసిన్ ను ఏ సమయంలో ఎలా వాడాలో తెలియకుంటే ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. చాలా మంది ఎంటీపీ కిట్ అనేది బయట ఫార్మసీస్ లలో అవైలబుల్ ఉండడము, లేకపోతే ఆర్ఎంపీలు గానీ లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా ఈ కిట్ ని మిస్యూటిలైజ్ చేసుకుంటున్నారు అందరూ. ఈ టాబ్లెట్స్ ఎక్కువ డోసెస్ ఉండడం వల్ల పేషెంట్ కి ఎక్కువ మటుకు బ్లీడింగ్, పెయిన్, ఇన్కంప్లీట్ అబార్షన్ అవ్వడము, లేకపోతే ప్రెగ్నెన్సీ అలాగే కంటిన్యూ అవ్వడము, లేకపోతే కొంతమంది ఏంటంటే అసలు స్కానే లేకుండా టాబ్లెట్లు యూజ్ చేసుకోవడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఉంది అనేది తెలియకుండా వాళ్ళకి ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ లో పడి వాళ్ళకి ఆపరేషన్ ద్వారా అవసరం పడే అంత కాంప్లికేషన్స్ అవుతుంది. సో డాక్టర్ అడ్వైస్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఎంటీపీ కిట్ యూజ్ చేసే ముందర పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా అబార్షన్ మందులను వినియోగించడం ప్రాణాల మీదకు తెస్తుందని డాక్టర్లు తెలిపారు. అటు మెడికల్ షాపుల్లో విచ్చలవిడి అమ్మకాలను నియంత్రించాలని డ్రగ్ కంట్రోల్ అధికారులను కోరుతున్నారు.